క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములను తెలియజేయచ్చు ఉన్నాను. కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. పౌలు యొక్క ముగింపు మాటలు 4వ అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారెడ్ల జ్ఞానము కలిగి నడుచుకొనండి. పౌలు కొన్ని హెచ్చరికలను కొలసై సంఘమునకు వ్రాస్తూ ఉన్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థన యందు నిలకడగా ఉండుట. ఏది నిలకడగా ఉండగలుగుతుంది అంటే, ఏది స్థిరమైనదో అది నిలకడగా ఉంటుంది. దేనికి పునాది ఉంటుందో అది నిలకడగా ఉంటుంది. ప్రార్థన స్థిరమైన అభ్యాసంగా ఉండాలి అని, ప్రార్థనకు పునాది ఉండాలి అని, అప్పుడే అది నిలకడగా ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఒక్క విషయంలో మనలో చాలామంది నిలకడ లేకుండా ఉన్నాం. అది ప్రార్థన. మన మనస్సును పరీక్షించుకొని ఒప్పుకొనిన ఎడల మనలో చాలామంది దోషులముగా తీర్చబడతాం. ప్రార్థనలో నిలకడ, ప్రార్థనకు పునాది అనగా కదలకుండా ఉండని స్థితి, ఇది మనలో చాలామందికి లేదు. మనకు నచ్చినప్పుడు ప్రార్థన, మనకు తోచినప్పుడు ప్రార్థన, మనకు నచ్చినట్లు ప్రార్థన. ప్రార్థనకు ఒక భారం, ప్రార్థనకు ఒక సమయం. ఇవి చాలామందికి మనలో కనిపించట్లేదు. అది విచారకరమైన విషయం. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాల్సిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చు అనే మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రార్థన అంటే సమయం లేనిదిగా కూడా ఉండకూడదు. ప్రార్థనకు సమయం ఉండకూడదు. అదే సమయంలో ప్రార్థన సమయం లేనిదిగా కూడా ఉండకూడదు. భోజనానికి సమయం ఉంది, పడకకు సమయం ఉంది, పనులకు సమయం ఉంది, అనగా వేళ. ప్రార్థనకు వేళ లేదు. కనుకని భక్తి జీవితంలో మనం ప్రార్థన అనేటువంటి ఈ అభ్యాసాన్ని అలవరుచుకొనవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన ప్రార్థనను చూచిన శిష్యులు ప్రేరేపించబడి, ప్రభువా మాకును ప్రార్థన చేయటం నేర్పించు అని అడిగారు. అంటే ఆయన ప్రార్థనా జీవితం వారిని అంతగా పురికొల్పింది, రేపింది అని చెప్పాలి. అట్టి స్థితి మనకును ఉండునుగాక. ప్రియులారా, మరి నిలకడగా ఉంటే మాత్రమే కాదు, కృతజ్ఞత గలవారై, ప్రార్థనలో కృతజ్ఞత గలవారై, ప్రార్థన కృతజ్ఞతతో మేళవించాలి. ప్రార్థన అంటే అడుగుట మాత్రమే కాదు, అడిగిన వాటికి ఇచ్చినందున, అడుగుచున్న వాటిని ఇవ్వబోచున్నందున కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ మాటకు అర్థం మన ఇష్టానుసారంగా అడగటం కాదు, దేవుని చిత్తానుసారంగా అడగటం. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవిని ఆలకించును అనే మాట
చాలా స్పష్టమైంది కదూ యోహాను సువార్త 9:31. కనుక విశ్వాసి దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థిస్తాడు, దేవుని చిత్తము చొప్పున ప్రార్థిస్తాడు, ఆయన చిత్తమే నెరవేరాలని ప్రార్థిస్తాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు ప్రార్థించడు. కృతజ్ఞత కలవారై ఉండండి. ప్రభువానికి స్తోత్రం. గతంలో చేసిన వాటికి స్తోత్రం, ఇప్పుడు చేస్తున్న వాటికి స్తోత్రం. ప్రార్థనలో కృతజ్ఞత కలవాలని దేవుని వాక్యం చెబుతుంది. దాని యందు మెలకువగా ఉండండి. అనగా ప్రార్థనలో నిలకడ, ప్రార్థనలో మెలకువ. అసలు భక్తి జీవితంలో వచ్చే శోధనలన్నీ కూడా మొదటిది పరిశుద్ధతకు, పిదప ప్రార్థనకి వస్తాయి. భక్తి జీవితంలో వచ్చే ప్రతి శోధన మొదట పరిశుద్ధతను దెబ్బతీయటానికి, రెండవది ప్రార్థన జీవితాన్ని దెబ్బతీయడానికి. ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధతను జయించితే అపవాది ప్రార్థన మీద దాడి చేస్తాడు. అంటే ప్రార్థన చేయకపోతే నష్టమేముందిలే అనే భావన, ప్రార్థన మీద సోమరితనం. ప్రార్థన లేకుండా బ్రతకవచ్చు, ఎందుకంటే నేను పాపం చేయట్లేదు కదా, కాబట్టి పాపం చేయకుండా నేను బ్రతుకుతున్నాను, కాబట్టి ప్రార్థన చేయకుండా జీవించవచ్చును అనేటువంటి భావన. ప్రార్థన లేకపోయినా పర్వాలేదు, అంత సీరియస్గా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అనే ధోరణికి అపవాది తీసుకొని వస్తాడు. గనుక దేవుని గ్రంథం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ప్రార్థనల యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత కలవారై ఉండి, దాని యందు మెలకువగా ఉండండి అని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ మాటలను దేవుని దాసుడు వారికి రాస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తాను కూడా ఒక గొప్ప ప్రార్థనాపరుడు. కొలసీలకు తాను రాస్తూ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఆ సంగతులను ఆయన తెలియజేశాడు. 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. విశ్వాసమును గూర్చి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మేము ప్రార్థించుచు ఉన్నాము, మేము కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు ఉన్నాం. మీరును ప్రార్థించండి, మీరును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి సంఘం నిమిత్తమై ప్రార్థించేటువంటి గొప్ప సంఘ స్థాపకుడు పౌలు. ఈ సందర్భంగా ఆయన మాదిరిని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. సంఘం నిమిత్తమై ప్రార్థించుట. ఒక్క సంఘం కాదు సుమా, స్థాపించిన సంఘాలన్నింటి నిమిత్తం, అలాగే తాను స్థాపించకపోయినా ఎరిగిన విశ్వాసుల నిమిత్తం. రోమా సంఘ పరిచర్య తన కష్టమేమి కాదు, కానీ వారి నిమిత్తమై ప్రార్థించాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం తన కష్టం, ప్రార్థించాడు. అలాగే కొలస్సీలో ఉన్నటువంటి వారు తన కష్టమేమి కాదు, కానీ ప్రార్థించారు. కనుక ఈ విధంగా ప్రార్థించడం అనేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం ఏమిటి అని అంటే, ఆయన ప్రార్థిస్తూ వారి నిమిత్తమై వారి క్షేమం, వారి పరిశుద్ధత, వారి విశ్వాసం, వారి ప్రేమ సన్నగిల్లిపోకుండానట్లుగా దేవుని దాసుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అనే విషయం మనము ఎరుగుదాము. కాబట్టి మీరు కూడా ప్రార్థనయందు నిలకడగా ఉండండి, దానియందు మెలకువగా ఉండండి. నా కోసం కూడా మీరు ప్రార్థించండి. అది ఆయన చెప్పిన మాట. తాను ప్రార్థించాడు, ప్రార్థించమని అడిగాడు. అంటే వారు వ్యక్తిగతంగాను సంఘముగాను ప్రార్థన అభ్యాసాన్ని కలిగి ఉండాలని వారిని హెచ్చరించాడు. నా కోసం కూడా ప్రార్థించని అభ్యర్థించాడు. చూడండి, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును, నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం, లేక ఈ విధంగా చదువుతాను, నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు. ఇప్పుడు అర్థమవుతుంది.
నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు. ఏమండి, మనబోటి స్వాతంత్రం ఉన్నటువంటి దేశంలో, అట్లాగే రాష్ట్రంలో దేవుని సువార్త విషయంలో ఇప్పుడిప్పుడేమో మనం వింటున్నాం, కానీ ఇంతకుముందు చాలా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని ప్రకటించాం, సువార్తను ప్రకటించాం. అందును బట్టి అప్పుడప్పుడు దేవుని దాసులు బంధించబడ్డారు, కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, మరికొందరు హింసించబడ్డారు, కొందరు హతమార్చబడ్డారు, చంపబడ్డారు. వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభు తన మొట్టమొదటి బోధలో ఈ సంగతిని గూర్చి ఆయన ప్రస్తావించాడు. నా నిమిత్తమై, మత్తయి సువార్త 5:11, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనే విషయాన్ని ఆ ప్రియ ప్రభు తన మాటలు వినుచున్న తన శిష్యులకు, ఇతరులకు ఆయన స్పష్టంగా తెలియజేశాడు. తనను వెంబడించడానికి కావలసినటువంటి అర్హతను, యోగ్యతను ఆయన ముందుగానే చెప్పాడు. నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి హింసించి, నా నిమిత్తమై మీకు హింస, నా నిమిత్తమై మీకు అవమానం కలుగుతుందని ప్రభు చెప్పాడు. లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ఆయన తన శిష్యులకు స్పష్టం చేశాడు. ప్రభు అయిన యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమై, ఆయన వాక్యము నిమిత్తమై, యోహాను అను నేను పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని దాసుడు వ్రాసిన మాట అది. యేసును బట్టి కలుగు శ్రమ, యేసును బట్టి కలుగు శ్రమ, యేసును బట్టి ఖైదీ, యేసును బట్టి పరవాసి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో యేసు విషయమై, ఆయనను గూర్చిన సాక్ష్యం నిమిత్తమై శిరచ్ఛేదనం. ఇవి మనకు కనిపించేటువంటి విషయాలు. ప్రభు అయిన యేసు నిమిత్తమై ఖైదు, యేసు నిమిత్తమై చెరసాల, యేసు నిమిత్తమై అవమానం, యేసు నిమిత్తమై పరవాసులుగా, యేసు నిమిత్తమై శిరచ్ఛేదనం కావించబడిన వారుగా, ఎటుపోయిన శ్రమలు, బంధకములు నా కోసం కాచుకొని ఉన్నవని ప్రతి పట్టణంలో పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. అది పౌలు చెప్పిన మాట. అందరికీ లాగున జరగాలని కోరం. ఒకవేళ పరిస్థితులు ఆ విధంగా సంభవిస్తే ఆయనను గూర్చి బోధించేవారు అందుకు సిద్ధపడాలి అనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని వాక్యానుసారంగా మాట్లాడితే సువార్త ప్రకటన విషయంలో ప్రతి ఘటన, ఎదురు తిరుగుట పౌలు పరిచర్యలో మనకు కనిపించవు. ప్రతి విషయాన్ని దైవ చిత్తానుసారంగా ప్రభువునకు అప్పగించుట తప్ప తన పలుకుబడిని ఉపయోగించి దేవుని పనిని చేసిన వాడు కాడు పౌలు. ఒక్క విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పీలో సువార్తను ప్రకటించినందుకు పౌలును, శీలను బాగుగా కొట్టి తీసుకొని వెళ్ళి చెరసాలలో కాక లోపలి చెరసాలలో వేశారట. దెబ్బలు తిన్నారు. మధ్యరాత్రి ప్రార్థన చేశారు. భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి. నాయకుడు మేలుకున్నాడు. ఖైదీలంతా పారిపోయారేమో అనుకొని తన్ను పొడుచుకుని పోయాడు. ఇవన్నీ జరిగాయి. ఆఖరికి చెరసాల నాయకుడు, అతని కుటుంబం అంతా కూడా విశ్వసించింది. ఆ దినమునే వారు బాప్తిస్మం పొందారనే సంగతి వ్రాయబడింది. అంతా అయిపోయిన తర్వాత, అంటే రాత్రి జరగవలసిన సంగతులన్నీ జరిగిన తర్వాత
ఉదయాన్నే వీరిని విడిపించేటప్పుడు అప్పుడు పౌలు అన్నాడు, నేనెవరినో తెలుసా అని. రోమీయుడని అన్నాడు. ఆ బంటులు భయపడిపోయారు. మనం రోమీయుణ్ణి కొట్టామే, రోమీని చెరసాల వేశామే. అంటే రోమా పౌరుడు అంటే అగ్రరాజ్య పౌరుడని అర్థం. మీకు అర్థమైంది కదూ? ఎవరైనా దెబ్బ పడకముందు తన పలుకుబడిని ఉపయోగిస్తారు, కానీ క్రీస్తు నిమిత్తమై దెబ్బలు అనుభవించిన వాడు పౌలు. అక్కడ తన పలుకుబడిని, తన పౌరసత్వాన్ని ఉపయోగించలేదు సుమా. వెరివాడద్దామా? జ్ఞానం లేని వాడందామా? ఉపాయం లేని వాడందామా? తానే అన్నాడు చాలాసార్లు, అపాయములో ఉన్న ఉపాయం లేని వారం కామన్నాడు. కానీ ఆ దినాన పౌలు గనుక తన పలుకుబడిని ఉపయోగించి దెబ్బలను తప్పించుకొని ఉంటే ఖైదీలు సువార్త వినేవాళ్ళు కాదు, చెరసాల నాయకుడు మేలుకొనేవాడు కాదు, వారు రక్షణ పొందేవారు కారు. దేవుని కార్యాలు జరగాలి అంటే మనలను మనం సంపూర్ణంగా ప్రభువునకు అప్పగించుకోవాల్సిందే. మన ద్వారా ఆయన ఏమి చేయనై ఉన్నాడో అది జరుగునట్లుగా మనం అప్పగించుకోవాల్సిందే. ప్రియులారా, ఉపాయం లేని వారుగా ఉండొద్దని చెప్పటం కాదు, దెబ్బలకు ఎదురు వెళ్ళమని కాదు, దెబ్బలను ఆహ్వానించి, శ్రమలను ఆహ్వానించి, హింసలను ఆహ్వానించి నేను క్రీస్తు కొరకు అనుభవిస్తున్నాను అని చెప్పమని కాదు నా ఉద్దేశం. అవి ప్రభు చేత నియమించబడినవే కనుక అయితే అలాగున వాటిని అనుభవించుటకు సిద్ధపడదామని దేవుని వాక్యం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నాం, ఆ మాట వాస్తవమే. కానీ భక్తిపరంగా మన రాజ్యాంగం వేరు, మన భౌతిక రాజ్యాంగం వేరు, మన భక్తి రాజ్యాంగం వేరు. అందుచేత మనం గుర్తుంచుకుందాం ఏది చేయాలో ఏది చేయకూడదు. మనం భోజనం చేసినా పానం చేసినా ద లీస్ట్ మ్యాటర్స్, వాటిలో కూడా దేవుని మహిమన మనం చూపించవలసింది. భోజన పానాదులలో కూడా దేవుని మహిమను చూపించవలసి వస్తే ఆయన కోసం శ్రమ అనుభవించుచున్నప్పుడు మన తడాక చూపిద్దామా? చిన్న వాటిల్లో దేవునికి మహిమ, పెద్ద వాటిల్లో మనకు మహిమనా? కాదు. లెట్ ఎవ్రీథింగ్ బి డన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ అకార్డింగ్ టు హిజ్ విల్. సమస్తం ఆయన మహిమార్థమై ఆయన చిత్తం చొప్పున జరగనివ్వండి. ప్రియులారా, క్రీస్తును గూర్చి, ఆయన మర్మమును గూర్చి, క్రీస్తును గూర్చిన మర్మం అని ఆయన అన్నాడు. ఈ సంగతిని గూర్చి పౌలు చాలాసార్లు ప్రస్తావించాడు. కానీ అవసరాన్ని బట్టి క్రీస్తు మర్మము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. క్రీస్తు మర్మం అని 6వ వచనంలో ఆ మర్మం ఏదనగా, క్రీస్తు మర్మం అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆ మర్మం ఏమిటి అంటే సంఘస్థాపన. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు కావడం, ఒక శరీరమందలి సాటి అవయములు కావడం, అది క్రీస్తు మర్మం. సువార్త ఒక మర్మం. ఏమిటా మర్మం అంటే అన్యజనుల వాసనను కూడా గిట్టనటువంటి యూదులు అన్యజనులతో కలిసిపోవడం మర్మం కదా. అనగా సంఘం అన్నటువంటిది ఒక మర్మం. పాత నిబంధనలో సంఘము లేదు, అది మర్మం. పాత నిబంధనలో ఆనాటి వ్యక్తులకు అది కనిపించలేదు. ఈ మాటలు పౌలే అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ సంగతిని ఆయన అన్నాడు. అది మర్మం. ఈ మర్మం ఇప్పుడు
అనగా సంఘమును గూర్చిన మర్మం ఇప్పుడు ప్రత్యక్షపరచబడినట్లుగా ఆత్మ మూలంగా ఆ పూర్వకాలమందున్న మనుషులకు అది తెలియపరచబడలేదు, ప్రవక్తలకు అది తెలియపరచబడలేదు. అది మర్మం, అది దాచిపెట్టబడింది. అది క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని దాసులకు అది బయలుపరచబడింది. అనగా సువార్తను నేను బోధించవలసిన విధముగానే బోధించినట్లు, అంటే ఆ మర్మమును నేను బోధించవలసిన విధంగా బోధించినట్లు, వెల్లడిపరచునట్లు, వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు నాకు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కొన్ని సమయాలు ఉంటాయి, వేచి చూడవలసిన సమయాలు. ఆ సమయాల నిమిత్తమై మనం ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అనుకూలమైన సమయము దయచేయనట్లుగా, అనుకూలమైన సమయంలో ఆయన కార్యం జరుగుతుంది. మనము ఇబ్బందుల పాలైనా పర్లేదు, ఆయన మనకిచ్చిన సమయమునందు శ్రమలు కలిగినప్పటికీ కూడా జరగవలసిన పని మాత్రం జరిగి తీరుతుంది. అందుకే మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంత శ్రేష్టమైన సంగతి అండి! దేవుని దాసుడు ఎంత మంచి మాటలు చెబుతున్నాడు. మనం ప్రార్థించువారమై ఉందాం, ప్రార్థిద్దాము, ప్రార్థనను మనము ఆశ్రయిద్దాం. ప్రియులారా, క్రీస్తు మర్మం అనగా సువార్త ప్రకటన. సువార్త ప్రకటన అన్నటువంటిది అది మన యొక్క ఊపిరి, అది మన అలవాటు. సువార్త ప్రకటన అన్నటువంటిది అది మన అభ్యాసం కావాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కనుక తగినట్లుగా, తగిన విధంగా సువార్తను ప్రకటించడానికి మాకు సమయాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మా కోసం ప్రార్థించమని పౌలు కోరినట్లు దేవుని దాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సువార్తను ప్రకటించుచున్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. సువార్త నిమిత్తమై శ్రమ పొందుచున్న దేవుని దాసుల కొరకు ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరి విశేషించి ఇటువంటి వారు అనేక మంది మన రాష్ట్రంలో కంటే మించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వారి నిమిత్తమై ప్రార్థిద్దాం. వారి నిమిత్తమై చేతులు చాపుదాం. వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి బంధకములను జ్ఞాపకం చేసుకుందాం. వారి శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. అలాగున చేయుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహించి వారి నిమిత్తం ప్రార్థన చేయటం మాత్రమే కాక వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభునకు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగూ చేయుటకు ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, నిండు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. ప్రార్థనను ఆశ్రయించాలని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనలో మాకు మాదిరి అని మీ దాసుడైన పౌలు ద్వారా సెలవిచ్చిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ప్రార్థన చేయడానికి కావలసిన నిలకడ, స్థిరత్వం మాకు దయచేయమని వేడుకొని ఉంటున్నాం. ప్రార్థన శక్తిని ఆశ్రయించగలిగిన కృపను మాకు అనుగ్రహించమని మా ప్రార్థన. మా మనవులు ఆలకించి దీవించండి. మమ్మల్ని దర్శించి బలపరచమని వేడుకొని ఉన్నాం. కృప చూపించండి. మీ మాటలు విన్న వారిని దర్శించండి. వారు ఏ అవసరతలో ఉన్నారో తీర్చి మీరే మహిమను పొందమని అడుగుచు కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించమని బలపరచుదరని మేము విన్నట్లుగా బంధకాల్లో ఉన్న వారి కొరకు, శ్రమ పొందుచున్న మీ దాసుల కొరకు, సంఘముల కొరకు, విశ్వాసుల కొరకు, చెరసాలలో ఉన్న వారి కొరకు, హతమైపోయిన వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు వారిని దర్శించి జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి. తమ జీవిత పర్యంతం మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించి కృపనించి బలపరచమని మా మనవులు ఆలకించుదురని మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకములో చెరను.